తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెద్దలందరికీ నమస్కరిస్తూ దానితో పాటుగా గురి తిరిగిన దొంగ గూగు వాడు గుడిలోనే దాగేనే గూగు అంటారు రామాచార్యులు గారు. అలా వేదిక మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హత కలిగినప్పటికీ కారణమేమో తెలియదు కానీ వేదిక కింద సభాసదుల మధ్యలో కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి కూడా ఈ పురస్కారం అందుకోవడానికి వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, చాలా కాలం తర్వాత వేదిక మీద నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు, చేతులతో అందుకుని ఇంటికి వచ్చేది అనుకున్నాను. కానీ నేను మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఒక్క విషయం మనవి చేస్తాను. ఒక్కొక్కసారి జాతి మొత్తం గర్వించదగిన వ్యక్తులు ఆవిర్భవిస్తూ ఉంటారు. వారు కారణజన్ములు అనే చెప్పవలసి ఉంటుంది. అది కేవలంగా ఒక వ్యక్తి సాధన చేత కానీ తాను చేసిన పరిశ్రమ చేత కానీ అటువంటి ప్రతిభని సంతరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం అరగంటలో ఒక శతకాన్ని రచించగలగడం అంటే, ఒక శతకాన్ని చెప్పగలగడం అంటే అది మనుష్య ప్రజ్ఞకి సాధ్యమయ్యే విషయము అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇవాళ శతావధానం చేసి, రేపు శతావధానం చేసి, మరునాడు మళ్ళీ ఆసు కవిత సభ చేసి, శతావధానం చేసేటప్పుడు పద్యం పూర్ణ చెయ్యడమే కాకుండా 1 నుంచి 100 వరకు పద్యాలు చదివి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పద్యాలు చదివి, 1 నుంచి 100 వరకు పృచ్ఛకులుగా ఉండి ప్రశ్నలు అడిగిన వాళ్ళ పేర్లన్నీ చెప్పి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పృచ్ఛకుల పేర్లన్నీ చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞని సంతరించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. జీవించింది ఆ కొప్పలపు సోదర కవుల్లో పెద్దవారైనటువంటి వెంకట సుబ్బరాయ శాస్త్రి గారు. వారు జీవించినది కేవలం 50 సంవత్సరాల దగ్గర వరకు ఉన్నారు. కానీ కొన్ని లక్షల పద్యాలు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం కూడా పద్యాలతో మాట్లాడుకునేవారు. అంటే అసలు అది ఎంత అనితర సాధ్యమైన ప్రజ్ఞ. గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, యద్యద్విభూతి మనసత్వం ఊర్జితమే వచాలి. ఎక్కడైనా ఒక అద్భుతమైన ప్రజ్ఞ ఉన్నది అంటే అది దేవావగత్యస్వం మమ తేజోంశ సంభవం అంటాడు. ఆయన యొక్క తేజస్సు అట్లా ప్రకాశిస్తే ఒక అద్భుతమైనటువంటి విషయంగా రాణిస్తుంది. కేవలం కొన్ని గంటల్లో అన్ని పద్యాలు చెప్పగలగడం, అన్ని శతావధానాలు చేయడం, ఇవన్నీ ఒకెత్తైతే అసలు వాళ్ళ కాలంలో వాళ్ళు అవధానం చేయడానికి వెళుతుంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ కూడా బళ్ళు కట్టించుకుని ఆ సోదరుల్ని అనుసరించి వెళ్ళి వాళ్ళు ఎక్కడ శతావధానం చేస్తున్నారో అక్కడ రాత్రి అయితే రాత్రంతా కూర్చుని పద్యాలు విని మురిసిపోయేటటువంటి స్థితిలో ఉండేది. అంటే బహుశా అప్పుడు భాష మీద పట్టు ప్రజలకి కూడా చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే శతావధానంలో పద్యాలు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని విని అర్థం చేసుకుని ఆనందించగలిగిన ప్రజ్ఞ శ్రోతల యందు కూడా ప్రకాశించింది. వాళ్ళు ఐశ్వర్యంలో కూడా అట్లాగే తొలతూగారు. తులం బంగారం 5 రూపాయల ఆ రోజుల్లో. వాళ్ళు ఒక్కొక్క సభలో 1116 బహుమానంగా పుచ్చుకున్నటువంటి సభలో అసంఖ్యాకములు తెల్లటి మల్లె పువ్వు లాంటి పంచె కట్టుకుని
దాని మీద నల్లటి కోటు వేసుకుని తెల్లటి తలపాగా చుట్టుకుని బంగారు ఆ ఆభరణాలు శరీరం అంతా కూడా అలంకరించుకొని వాళ్ళు పొందినటువంటివి ఎన్నో బహుమానాలు, అంటే చేతికి వేసినటువంటి సింహ తలాటాలు, గండపెండేరం ఇట్లాంటివన్నీ ధరించి వెళుతుంటే ఒంటి మీద ఉన్న బంగారం 4 కిలోలు ఉండేది. అట్లా వెళుతున్నప్పుడు పక్కన ప్రత్యేకంగా ఆ రోజుల్లో నాటు తుపాకీలతో రక్షక భటులు వెళుతుండేవారట. కవులకు రక్షక భటులు అలా వెళ్ళడం అన్నది కొప్పర కుటుంబుల విషయంలోనే వింటాం. అంటే అంత అసాధారణ ప్రజ్ఞ. ఇవన్నీ ఒకెత్తైతే ఆ సోదర కవుల్లో పెద్దవారైనటువంటి సుబ్బరాయ శర్మ గారు నిద్రపోతున్నప్పుడు ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతుంటే ఓంకారం వినపడుతుండేది. ఇంత అసాధారణ ప్రజ్ఞ కలగడం ఎవరికి సాధన చేత సాధ్యమయ్యే విషయం కాదేమో అనిపిస్తుంది. అయితే పెద్దవారు సుబ్బరాయ శర్మ గారి విషయంలో ఒక మాట చెప్తారు. వారికి చిన్నతనంలోనే దుర్గామాత నాలుక మీద బీజాక్షరాలు రాసిందని, ఆ కారణం చేతనే ఆయనకి అంత అసాధారణమైనటువంటి కవిత్వం అబ్బిందని చెప్తారు. ఆయన సోదరుడు వెంకటరమణ కవి కూడా ఆయనతో సరిపోయేటటువంటి జోడి. ఇద్దరూ కలిసి ఆ రోజుల్లో అహరహం ప్రయాణం చేస్తూ, ఆఖరికి బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, రైలు ఎక్కుతున్నప్పుడు కూడా అవిశ్రాంతంగా ఇట్లాగే అనేక విషయాలు, సమస్యాపూరణాల మీద మాట్లాడుతూనే ఉండేవారట. ఇవన్నీ మాట్లాడుతూ ఉండడం ఒకెత్తు, మాట్లాడుతూ లోపల మాత్రం ఉపాసన నడిచిపోతూ ఉండడం ఒకెత్తు. ఆ ఉపాసన బలం లేకుండా ఇన్ని విషయాలు సాధించడం అనేది సాధ్యం కాదు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, నడిచి వెళ్ళిన శంకరాచార్యుల వారిగా వర్ణింపబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి గురించి చెప్తూ ఒక మాట అంటారు. వచో మౌనంచాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మ నిరతి స్వకీయే వాణ్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో అంటారు. ఆయన మౌనంగానూ ఉండగలరు, అంత బాగా అనుగ్రహ భాషణము చేయగలరు. తనలో తాను భగవంతుణ్ణి చూసి రమించగలరు. దేవాలయాలు దర్శనం చేసి భగవన్మూర్తులను చూసి పరవశాన్ని పొందగలరు. వీడు వాడు అన్న భేదం లేకుండా అందరి ఎడల సమదృష్టి కలిగి దయని వర్షించగలరు. అంత విచిత్రమైన చేష్టితములున్న కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదములకు ప్రాణిల్లుచున్నాను అంటారు. అట్లా ఏది చేసిన ఆలోకమానోప్యవలోకమాన సంభాషమానోప్యభిభాషమాన శ్రీకామకోటి ప్రభురీష కించిత్ జీవ బ్రహ్మైక్య భావం నజహాతి అంటారు. ఏది చేస్తున్నా ఆయన ఆ ఉపాసన విడిచిపెట్టకుండా ఉండేవారు. అది ఎక్కడ జన్మ జన్మాంతరముల యందు చేసిన సాధనా బలమో. శారదని ఎన్ని తెల్లటి పూలతో పూజ చేశారో, ఆమె నామములు చెప్పేటప్పుడు ఆ నామముల యొక్క అర్థములో పరవశించిపోయి నామాలు చెప్పడం మరిచిపోయి ఆనంద భాష్పాలు కారుస్తూ పూజలో ఏనాడు ఎంత పరవశించారో. అందుకే ఈ జన్మలో వారికి అంత కవిత్వం వచ్చింది. అంత కవిత్వం వచ్చినా వారు భక్తిని విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడా కనపడదు. మా శర్మ గారికి కూడా హనుమ అంటే చాలా విశేషమైనటువంటి భక్తి. దౌహిత్రుడిగా వారికి తాతగారి పోలికొచ్చింది. ఆ కవులు ఆంజనేయ స్వామి వారి యందు వారికి ఉన్నటువంటి నిరతిశయ భక్తిని ప్రకటిస్తూ ఒక చోట ఒక మాట అంటారు. ఎవ్వని నమ్మి దేశములకెంతయు పోయి జయంబు గడ్డిమో. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చినట్టు వేగంగా ఏ విమానంలోనో తిరిగి వచ్చే అవకాశాలు లేవు. రైలు ఆగే దగ్గరికి రావడమే చాలా గొప్ప. రైళ్లు కూడా అంత వేగంగా వచ్చే రైళ్ళు ఏం కావు, చాలా ఆలస్యంగా వెళుతుండేవి. ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసి ఇంటికి రావాలి. అంత బడలిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక రోజున ఇంకొక చోట శతావధానం సభ ఉందంటే మళ్ళీ బయలుదేరి ఇంత ప్రయాణం చేసి చీకటి పడేటప్పటికి ఆ సభకి చేరుకోవాలి. అయినా మేము ఆ సభలకి వెళుతున్నప్పుడు మాతో పాటే ఒకరు ఉన్నారు అన్న ఆ భావన ఉందే, అది మాకు భయం లేకుండా చేసింది. అది మాకు ధైర్యాన్ని ఇచ్చింది.
నేను నిన్ననే ఒక చోట ఒక విషయం జరిగాను. కొడుకుని తండ్రి ప్రతి వేసంగి సెలవులకి అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్తుండేవాడు. ఒక సంవత్సరం కొడుకు అన్నాడు, నాన్నగారు మీరు నాతో రావక్కర్లేదు, ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్లారు కదా, నేను ఒక్కడిని వెళతాను, ఈ సంవత్సరం మీరు రాకండి అన్నాడు. సరే చూద్దామని కొడుకుని రైలు ఎక్కించాడు. తీరా రైలు బయలుదేరిపోయిన తర్వాత ఆ పక్కన ఒక వ్యక్తి ఏదో పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకొని కొంచెం ఈ పిల్లవాడిని చూడడానికి భయం వేసేటట్టుగా ఉన్నవాడు తదేకంగా పిల్లవాడి వంక చూస్తుంటే రైలు కదిలి వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మా నాన్నగారు నా పక్కన లేరన్న భావన కలిగేటప్పటికి గుండె వేగం పెరిగిపోయింది. ఆ పిల్లవాడు బయలుదేరేటప్పుడు తండ్రి నీకు బాగా భయం వేస్తే ఈ కాగితం చూడని జేబులో ఒక కాగితం పెట్టాడు. ఇక తను తట్టుకోలేనంత భయం వేసింది ఆ పిల్లాడికి. నాన్నగారు ఏదో కాగితం పెట్టారు కదా అని జేబులోంచి కాగితం తీసి చదివాడు. ఎందుకైనా మంచిదని నువ్వు వద్దన్నా నీ వెనక పెట్టెలోనే నేను నీతో ప్రయాణం చేసుకున్నాను. అది కాపడగానే ఆ పిల్లవాడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఓహో నాన్నగారు వెనకాతలే ఉన్నారు, నాన్నగారు వెనకాతలే ఉన్నారన్న మాట సత్యము అన్న భావన ఆ పిల్లవాడికి కలగగానే ధైర్యం ఎట్లా వచ్చిందో అట్లా హనుమ అంటే ఏదో పౌరాణికమైనటువంటి దైవం కారు. ఆయన మనం పిలిస్తే పలుకుతారు. ఆయన మనం ప్రయాణం చేస్తే మనతో ప్రయాణం చేస్తారు. మనం సభలో కూర్చుంటే మనలో కూర్చుంటారు. నా ముందు ఈ మైక్ ఎంతో ఆయన ముందు నేనంతే. ఆయన నాలోంచి మాట్లాడతారు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. సభలో ఎవరు ఎటువంటి జటిలమైన ప్రశ్నైనా వేయవచ్చు కాక నాకేం బెంగలేదు. కారణం ఏమంటే లోపల నుంచి మాట్లాడేటటువంటి వారు హనుమ తప్ప నేను కాదు. కాబట్టి నేను బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏముంది? నేను ఉపాసన చేసిన స్వామి నాతో ఉన్నారన్న వాళ్ళ ధైర్యం నిజమైన భక్తి. కేవలం ఒక అరగంట పూజా మందిరంలో పూజ చేయడం తప్పని నేను అనను, కానీ అది అంత పూనికనివ్వదు. కానీ ఎప్పుడూ నేను నమ్మిన స్వామి నన్ను విడిచిపెట్టి ఉండే అవకాశమే లేదు, నాతోనే ఉంటారు అన్న భావన ఏ సభకి వెళ్ళినా మేము అపజయం పొందడమన్న అనుభవం పొందకుండా చేసి అప్పుడు ఆ కీర్తి ఎవరిది? వారిది కాదు, వారి వెంట వెళ్ళిన హనుమది. అది భక్తి. అది వాళ్ళ సరస్వతీ కటాక్షానికి కారణంగా దాన్ని చెప్పుకున్నారు వాళ్ళు, అందుకు మహనీయులయ్యారు. ఆ వినయం లేకపోతే ఎక్కడో అక్కడ లొంగి ఉండడం, నా అంత వాణ్ణి నేనని కాకుండా నేనింత వాణ్ణి అవ్వడానికి వారు కారణమని తలవంచగలిగిన వారెవరో వారు మార్గదర్శకులు. వారి గురించి మనం సభలు చేస్తాం, వారి ఆశీర్వచనాన్ని మనం అపేక్షిస్తాం. వారిలా మనం కూడా వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటాం. అంత గొప్ప మాట చెప్పారు పద్యంలో. ఎవ్వని నమ్మి దేశములకెంతయు పోయి జయమ్ము కంటిమో. ఒక్కొక్క సభలో కూర్చున్నప్పుడు మహావిద్వాంసులైనటువంటి వారు ఇక ప్రశ్న వేస్తే జవాబు చెప్పడం చాలా కష్టమయ్యేటటువంటి జటిలమైనటువంటి ప్రశ్న వేయగలిగిన వారు. అందులో అవధానం చేయడానికి వెళ్ళినప్పుడు కేవలం భాష మీద ప్రభుత్వం ఉంటే సరిపోదు. అడిగేది ఏ పురాణంలోంచి అడుగుతారో, ఏ కావ్యంలోంచి అడుగుతారో, తీరా మొదలుపెట్టిన తర్వాత ఈ అక్షరం వాడద్దంటారో. అటువంటి చోట ఒక సభలో నిగ్గుకు రావడం అంటే ఎంత కష్టమైన విషయం. అంటే వారే చెప్పుకున్నారు, ఎవ్వని నమ్మి ఈ సభను అహీన ధృతిని జరిగించుచుంటిమో. ధృతి, పట్టుదల, మాకు నమ్మకం, మాకు ధైర్యం. ఏమిటి? సభలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చుగాక, ఎంతటి సరస్వతి స్వాధీనులైనా ఉండొచ్చుగాక, వారికన్నా మేము కాదు గొప్పవారం, హనుమ గొప్పవారు. కాబట్టి హనుమ ఏం చేస్తారంటే వారు సంతోషించి మమ్మలను ఆశీర్వదించేటట్టుగా మా చేత పలికిస్తారు. మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి, మీ వల్ల జాతికి సౌభాగ్యం కలగాలి, మీ వలన అవధానమునందు అనురక్తి పెరగాలి, మీ వలన భాష యందు అనురక్తి పెరగాలి, మీ వలన కవిత్వమునందు అనురక్తి పెరగాలి. అట్లా ఇంతమందిని ప్రభావితం చేయగలిగిన శక్తి మీ మాటకి రావాలి అని సభలో ఉన్న పెద్దలు లేచి ఆశీర్వచనం చేసేటట్టుగా, వాళ్ళు అంత సంతోషంతో ఇంటికి వెళ్ళేటట్లుగా
ఈ సభ జరగడానికి మేము ఎవరిని నమ్ముకున్నామంటే అహీన ధృతిం జరిగించుచుంపిమో. మేము ఎవరిని నమ్మి చేస్తున్నాం? అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని పద్యాలు ఇవాళ చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో సభకి వెళ్తున్నామంటే ఈ విజయానుభవాన్ని మూట కట్టుకుని నిన్నటి సభలో అంతమంది పెద్దలు వచ్చి చివర ఎంతో సంతోషించి మీరు వృద్ధిలోకి రావాలని మమ్మల్ని పంపించారు. అట్లా పంపించేటట్టు చేసిన వాడెవరో వాడు ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడు, ఎప్పుడూ చేస్తాడు. ఆయన మాతో ఉన్నాడు. ఇది మా నమ్మకం. అందుకని ఎవ్వని నమ్మి అన్న మాట వదల్లా పద్యంలో. ఎవ్వని నమ్మి సభనహీన ధృతిం జరిగించుచుంపిమో. ఎవ్వని నమ్మి మేమిటకు ఒకంత సండియం అందకయుంటిమో. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. ఫలానా ఊర్లో సభ చేయడానికి వెళుతున్నామండి, శతావధానం చేయడానికి వెళుతున్నాం అన్నారు అనుకోండి. అయ్యో మీరా ఆ ఊరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ ఊళ్ళో చాలా జగడాలుగా ఉంటుంది, లేనిపోని గొడవలన్నీ తీసుకొస్తారు, మీరు ప్రశాంతంగా తిరిగి రావడం చాలా కష్టం. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చారన్న దాఖలా ఆ ఊర్లో లేదు. అంత ఇబ్బందికరమైన వాతావరణం. అక్కడ ఊర్లో ఉండేటటువంటి ప్రజల మనస్తత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి స్వభావంతో ఉంటుంది. ఎందుకు ఒప్పుకున్నారు అటువంటి చోటికి అన్నాను అనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనసులో ఏదో చిన్న బిగుడు ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. అయినా ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఇక తిరిగే ప్రశ్నే లేదు. రామో తీర్ణాభిభాషతే. అటువంటి రాముణ్ణి నమ్ముకున్నటువంటి హనుమని నమ్మి మేమున్నాం. ఆయన నమ్మి మేము ఉండగా ఇక్కడికి మేము వచ్చిన తరువాత మేము బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమిటి? అందుకని మాకు సండియం అందకుంటిమో, ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మేము ఉండగలిగాము. అటువంటి హనుమ కేవలము మాకు ఎప్పుడూ అనుగ్రహమును ప్రసరించుగాక అని ఉండి ఉంటే బహుశः కొప్పరపు కవుల గురించి ఇంత గొప్పగా చెప్పి వాళ్ళ ముందు శిరస్సు ఉంచి నమస్కరించవలసిన అవసరం ఉండదు. వాళ్ళన్నారు చిట్ట చివరి పాదంలో అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడీలుత మిమ్ము మమ్ములన్. ఆ హనుమ ఉన్నారే అవ్వర కీర్తిశాలి, అపారమైనటువంటి కీర్తికి నిధి. ఎందుకని ఆయనకి లేనిది లేదు. బుద్ధిమతాం వరిష్టం. ఆయనతో సమానమైన బలం ఉన్నవాడు లేడు, ఆయనతో సమానమైన వేగం ఉన్నవాడు లేడు, ఆయనంత శాస్త్ర పండితుడు లేడు. ఇన్ని ఉన్నా తన కొరకు అని తాను చేసుకున్నది ఒక్కటి. ఎప్పుడూ అందరి కొరకు తాను కష్టపడి అందరి సంతోషం తన సంతోషం అనుకోవడమే ఆయనకి తెలుసు. భగవంతుడు తనకేది ఇచ్చాడో అది తన కొరకు అని వాడుకున్నవాడు కీర్తివంతుడు కాలేడు. భగవంతుడు తనకేది ఇచ్చాడో అది సమాజపరం చేసి సమాజాభ్యున్నతిని చూసి సంతోషించిన వాడు కీర్తివంతుడు. ఆయన కీర్తి పొందుతాడు. అట్లా కీర్తి పొందడంలో ఇక తిరుగులేని వ్యక్తి మా హనుమ. అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడు. తెల్లవారి లేస్తే మాట మాట్లాడాలి అంటే ఒక శతావధానంలో కానీ ఆశుకవిత్వంలో కానీ మాట్లాడాలి అంటే అసలు ఊపిరి లోపలికి తీసి విడిచిపెడుతున్నప్పుడు దాన్ని వాక్కుగా మార్చాలి. ఎంత సందర్భోచితంగా వేశారో ఆ మాట. అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడేలుత. ఆయన మనని పరిపాలించాలి. ఆయన ఒరే నీకు తెలియదు, ఊరుకో, నువ్వు ఇది అడక్కో, నీకు ఇందుకిది ఇది నువ్వు పుచ్చుకో అని మనకి బుద్ధి చెప్పి మనని అభ్యున్నతి పదంలో చెయ్యి పట్టుకుని నడిపించాలి. ఏలుత మిమ్ము మమ్ములను. ఆయన మమ్ములనే కాదు మమ్మల్ని కూడా అలాగే చెయ్యి పట్టుకుని నడిపించుగాక. అంటే అసలు ఏదో శంకర భగవత్పాదులు ఏదైనా పెద్ద విషయం అనుగ్రహం గురించి మాట్లాడితే నహ అంటూ ఉంటారు. మా అందరికీ కూడా తనోతు క్షేమం నః అంటారు. మా అందరికీ కూడా క్షేమమును కటాక్షించు అంటారు. అట్లా వాళ్ళు కూడా మిమ్ము మమ్ములను
మీకు మాకు కూడా హనుమ అటువంటి శ్రేయస్సును కలిగించుగాక, అట్లు పరిపాలించుగాక. అంటే కేవలం కొప్పర ముఖములలో ఆ అవధానం చెయ్యగలిగిన ప్రజ్ఞ, వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు, అంతర్లీనంగా వారి యందు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో, వారు ఒక మాట మాట్లాడితే ఆ మాట హనుమ యొక్క ప్రసాదమన్న భావనతో ఎంత జాగ్రత్తగా మాటలు ప్రయోగిస్తారో మనకు అర్థం అయితే, కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే అన్ని లక్షల పద్యాలలో ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు, ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది. ఈ దేశంలో భక్తికి అంత విశేష ప్రాధాన్యత. ఆ తల్లి అనుగ్రహించిన నాడు అంత గొప్ప మాట వస్తాయి, అంత గొప్ప అవధానం వస్తుంది, అంత గొప్ప ఆశుకవిత్వము వస్తుంది. అసలు నిజానికి ఏది రాదు, ఆ తల్లి అనుగ్రహించిన నాడు, స్వామి అనుగ్రహించిన నాడు ఎవరికి ఏదైనా వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి సభలలో జటిలమైన ప్రశ్నలు వేసినప్పటికీ కూడా చాలా అలవోకగా అంత అందంగా వారు దాన్ని పూర్తి చేసేవారు. తెలుగునాట సామెతలు ఉంటాయి. నేను ఇవాళ యథార్థంగా ప్రసంగం చేస్తాను అనుకోలేదు, నేను పురస్కారం ఏదో అందుకుంటాను అనుకున్నాను. అందుకని నేను కొప్పర ముఖముల పద్యాలు ఎప్పుడో చదివేది. అందులో ఒక చోట వారిని ఒక ప్రశ్న వేశారు, నానాటికి తీసి కట్లు నాగంబుట్లు అని తెలుగునాట ఉన్నటువంటి సామెత. దాన్ని ఎంత అందంగా పూర్తి చేశారంటే ఏదో ఒక నాటకీయ సన్నివేశాన్ని కల్పించారు. తన భార్య అలా పక్కకెళ్ళింది, ఏ మామగారు ఏ బావమరిదో వచ్చారు. ఏం బావగారు ఏంటి ఇంకా ఇప్పటికీ మీరు అశాంతిగానే ఉన్నారా, మీకు మా చెల్లెలకి పొసగట్లేదా అంటే, తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి భర్త విడాకులన్న మాట ఈ దేశంలో లేదు కదా. అందుకని తను పడుతున్న ఓర్పు, ఎంత ఓర్పు పడుతున్న అమాయకురాలైనటువంటి భార్య అది చేతకానితనంగా తీసుకుని మొక్కుతనానికి పోతున్నటువంటి సందర్భాన్ని ఎంత బాగా చెప్పారంటే, మాట్లాడుతున్నప్పుడు అలవోకగా ఎట్లా మాట పడుతుందో అట్లాగే నేనిట్లు చేతు కాపురము అని మొదలెట్టారు. నేనిట్లు చేతు కాపురం ఈనాతుకతోడ బుద్ధి కలు ఏర్పడదయ్యో, పూనిక నేనిట్లో వచ్చిన నానాటికి తీసికట్లు నాగంబొట్లు. నేను ఎంత ఓర్పు పడితే మాత్రం ఈమెకి ఏ సద్బుద్ధి కలగాలో ఆ సద్బుద్ధి కలగట్లేదు. దానివల్ల పూనిక నేనిట్లో వచ్చిన నానాటికి తీసికట్లు నాగంబొట్లు. నేను ఎంత ఓర్పు పట్టినప్పటికీ అది రోజు రోజుకి నా మనశ్శాంతి విషయంలో తగ్గిపోవడానికి కారణమవుతోంది తప్ప మనశ్శాంతి పెరగడానికి కారణం అవ్వట్లేదు. దానికి ఒక నాటకీయ సన్నివేశాన్ని కల్పించి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు దాన్ని ఒక చిన్న పద్యంలో అంత అందంగా పొదగడం అంటే దానికి ఎంత ప్రజ్ఞ ఉండాలి. ఒక చోట ఎప్పుడో ఎక్కడో ఒక చోట సమస్యాపూరణం ఇచ్చారు ఆయనకి. రక్తం బంచును నిర్మలోదకమును త్రావంగా శంకించతాం అని. ఎవరో రక్తం బంచును చేతుల నిండా నీళ్లు పోస్తే ఆ నీళ్లు త్రాగడానికో లేకపోతే పాత్రలో ఉన్న నీళ్లు తాగడానికో, ఆ నీళ్లు పోస్తే నీళ్లు తాగమ్మా దాహం వేస్తోందంటున్నావు కదా అంటే, ఆమె నీటి వంక చూసి బాబోయ్ రక్తం నేనెలా తాగుతాను అనుకుంది. పోనీ దాహం లేదని అంటే దాహం ఉంది, ఏమన్నా మతి భ్రమణమా అంటే అలాంటివి ఏం లేవు, ఆరోగ్యవంతురాలే. మరి అట్లా ఎందుకు అనుకుంది? రక్తం బంచును నిర్మలోదకము త్రావంగా శంకించతాం. ఆ నిర్మలోదకాన్ని రక్తమని ఆమె శంకించింది అన్నారు. అంటే ఆయన వాళ్ళు ఎంత అందంగా పూరణ చేశారంటే దాన్ని రక్తాంభోజ సమాన పాణియగుచుండ్రంజిల్లు బింబోష్టి దీశక్తుల్లేమిని ముగ్ధతామున పిపాయాసంబు తీర్పం ఆసక్తిని దోసిలి బట్టి కేలుగమకింజాయల్ విడంబింపగా రక్తం బంచుని నిర్మలోదకము త్రావంగా శంకించతా. ఆ పిల్ల చాలా అందగత్తె, ఎర్రటి తామర పూలు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి ఆమె చేతులు. ఆమెకి
అమాయకురాలు ముగ్ధ, అందుకని పెద్ద లోకజ్ఞానం ఉన్నది కాదు, అమాయకురాలు. దాహం వేసింది, నీళ్ళు అడిగింది, ఆసక్తిని దోసిలి పట్టి, ఎవరో నీళ్ళు ఇస్తే పోనీ పాత్రతో తాగడం కాదు, అదో చిన్నపిల్లతనం, అందుకని దోసిలి పట్టి తాగుతానని దోసిలి పట్టి వాళ్ళు నీళ్లు పోశారు. ఈ పిల్ల చేతులు ఎర్ర తామర పూలలా ఎర్రగా ఉన్నాయేమో, ఆ నీళ్లు పోసేటప్పటికీ అరిచేతుల్లో ఉన్న నీళ్లు ఎర్రగా నెత్తురులో కనిపించాయి. తన చేతుల్లోనే ఉన్న నీళ్లు చూసి పిపాయాసంబు తీర్ప తను దాహం తీర్చుకుందాం అనుకున్నది రక్తం పంచుని నిర్మలోదకము త్రావంగా శంకించట. ఇది రక్తం నిర్మలోదకం కాదని శంకించింది. అంటే ఎంత అందం! ఒక్కొక్క చోట హాస్యరసం చెప్పవలసి వస్తే సందర్భోచితంగా అయినా వెంకటరమణ గారు చెప్పారే, ఆయన చెప్తున్నప్పుడు నాకు ఆ పద్యం జ్ఞాపకానికి వచ్చింది. గడియారంబుపయుక్త వస్తువుల యందు అగ్రస్థానము పొందు. చాలా ఉపయోగకరమైనటువంటి వస్తువులలో గడియారం అగ్రస్థానాన్ని పొందుతుంది. గడియారం లేకుండా ఎవరు ఉండరు. అటువంటిది అయ్యడ చంద్రార్కుల కాననీక జలదం ఉగ్రంపుగా కమ్మగా అయ్యడం కాలం తిరింగించు. సైంధవుడు నాడీ యంత్రమేయున్నచో కడు కష్టం వయ్యేడిది కిరీటిం కోరికే తీర్పంగా చక్రికి అన్న భావన. దానికి వారు చేసింది ఏంటంటే, గడియారం ఉపయుక్త వస్తువుల యందు అగ్రస్థానము చెంది. గడియారం ఉపయుక్త వస్తువులలో అగ్రస్థానం చెందుతుంది. కానీ చంద్రార్కులను జలదం ఉగ్రంబుగా కమ్ము వేళ, ఈ నీరు పట్టిన మేఘం సూర్యచంద్రుల్ని కప్పేస్తే కాలం తెలియదు. అప్పుడు గడియారమే చెప్పాలి సమయం. సైంధవుడు నాడీ యంత్రమే ఉన్నచో కడు కష్టంపకు కాదే గాండిని ప్రతిజ్ఞం తీర్పగా చక్రికి. సైంధవుడు నాడీ యంత్రం కానీ ఉన్నట్టుంటే సూర్యుడు కనపడకుండా మాయ చేసి కృష్ణుడు చేసినా గడియారం చూసుకుని ఇంకా సూర్యాస్తమయం సమయం అవలేదని సైంధవుడు తలెత్తేవాడు కాదు. కానీ నిజంగా కృష్ణుడు తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడంటే గడియారం లేదు కాబట్టి, నిజంగా గడియారం లేదు కాబట్టి అని చమత్కరించడం ఒక వ్యక్తి అయితే, గడియారం ఉంటే మాత్రం సైంధవుడు తప్పుంటాడు ఏంటి, భగవంతుడు చంపేస్తానంటే. అందుకే కడు కష్టం బహుగాదే, ఇంకొంచెం కష్టమై ఉండేది బహుశా కృష్ణుడికి. సైంధవుడు గడియారం ఆగిపోయి ఉండేది. కడు కష్టం బహుగాదే గాంధీని ప్రతిజ్ఞం తీర్పగా చక్రికి. గడియారం ఉన్నంత మాత్రం చేత ఇక కృష్ణుడికి అసలు అర్జునుడి ప్రతిజ్ఞ తీర్చడం అసంభవం అయిపోయి ఉండేది. అంటే భగవంతుడి ప్రజ్ఞ కన్నా గడియారం గొప్పదై కూర్చుంది. అందుకని భగవత్ ప్రజ్ఞా వైభవాన్ని అలాగే ఉంచుతూ గడియారం గొప్పతనాన్ని చెప్పారు. ఇలా ఒకటా నిండా హరిదాసు గారి మీద ఎంత గొప్ప పద్యం చెప్పారు. సమ్యక్ వైష్ణవుండై వైష్ణవ రూపంతోటే హరినామ ప్రచయంబు వక్త్రమున సర్వాంగాళిత చిహ్నముల్ శిరమందున్ కలశంబు పాదముల గజ్జల్ చేత తాళంబు. ఆ హరిదాసు వచ్చినప్పుడు ఉండేటటువంటి వేషాన్ని వర్ణిస్తూ, ఆ నడక కూడా ఎంత వేగంగా అంటే పరుంబు నడల్, నడిచినట్టుండదట, పరిగెత్తికెళ్ళిపోతున్నట్టు ఉన్నటువంటి నడక ఉండి అసలు చూసేటప్పటికే హర్షంపు ఊరింపగా, ఆ హరిదాసులు చూసేటప్పటికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ వేకువజామున వచ్చేటటువంటి ఆ హరిదాసు సమ్యక్ వైష్ణవాకారుడై, పూర్తిగా ఒక వైష్ణవుడు ఎట్లా ఉంటాడో అటువంటి రూపంతో హరిదాసు ఆ ఊర్లోకి వచ్చాడు అన్నదాన్ని, ఒక చిన్న విషయాన్ని వర్ణించవలసి వస్తే అంత అందంగా వర్ణించారు ఆయన. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఒక్క పద్యం గురించి మాట్లాడి పూర్తి చేస్తాను. వారు జీవితంలో మనిషి తప్పకుండా సంపాదించుకుని తీరవలసిన విషయాలు కొన్ని ప్రస్తావన చేశారు. అందులో తప్పకుండా మనిషి పొంది ఉండవలసినది అన్నది వారు చెప్పినది కీర్తి. కీర్తి ఎప్పుడు వస్తుంది? ఒకటి కష్టపడాలి. కష్టపడకుండా కీర్తి రాదు. కేవలం లక్ష్యం పెట్టుకున్నంత మాత్రం చేత లక్ష్యాన్ని చేరలేడు. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చెయ్యాలి అంటే
వెంకటరమణ గారు ఎంత కష్టపడితే ఆ స్థానాన్ని పొంది ఉంటారు. గారు ఎంత కష్టపడి పుట్టపర్తిలో చదువుకుని నిబద్ధతతో ఐఏఎస్ అయ్యి ఎన్ని ఉద్దాన పతనాలు, కష్టాలు, సుఖాలు ఎన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయగలుగుతారు. ఎంత దానికి నిబద్ధత ఉండాలి, ఎంత కష్టం ఉండాలి. అందున తను పెట్టుకున్నటువంటి నియమాల్ని ఎక్కడా విస్మరించకుండా అలా నిలబడగలిగిన వాడెవరో ఆయన మాత్రమే కీర్తివంతుడు అవుతాడు. కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది భూమి మీద. అటువంటి కీర్తి పొందకపోతే ఆ జన్మకు అర్థం లేదంట. నిజానికి వాళ్ళ పద్యాల ద్వారా లోకానికి ఎంత మంచి హితోపదేశం చేశారు. అందులో ఒక చోట అంటారు, పరిమళము లేని శూనము, పరిమళంబది లేని శూనము, అట్లాగే పంకజేక్షణ లేని మందిరం, నీరము లేని కూపము, నీరజాప్తుడు లేని అంబరము, దేవుడు లేని కోవెల, పండు వెన్నెల లేని రాత్రి, అనంచను కీర్తి కలుగని దేవి జన్మము ధీనిధి అని పూర్తి చేశారు. కీర్తి లేకుండా మిగిలినవి నీకు ఇన్ని ఉన్నా ఆ జన్మ ఎటువంటిదో తెలుసా? పరిమళంబది లేని శూనం, సువాసన లేని పువ్వు ఎంత గొప్పదైనా ఎలా అందగించదో, పరిమళంబది లేని శూనము, పంకజేక్షణ లేని మందిరం. ఎన్నైనా ఉండొచ్చు ఇంట్లో, ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు మీరు ఆకలి చచ్చిపోయిందని ఏమీ తినకుండా పడుకుంటానంటే ఒప్పుకోను. అందుకే మీరు గబగబా తాగి పడుకోవడానికి జావ సిద్ధం చేశారు. కనీసం ఒక గ్లాసు జావ తాగి పడుకోండి అని అనగలిగిన ఇల్లాలు ఇంట లేనప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది? పంకజేక్షణ లేని మందిరము, నీరము లేని కూపము, నీళ్లు లేనప్పటికీ నువ్వు ఎందుకు అవుతుంది? నీరము లేని కూపము, నీరజాప్తుడు లేని అంబరము, సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం, దేవుడు లేని కోవెల, దేవుని యొక్క మూర్తి లేనటువంటి కోవెల కోవెల అని ఎందుకు అనిపించుకుంటుంది? పండు వెన్నెల లేని రాత్రి, పండు వెన్నెల విరిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అటువంటి వెన్నెల లేని రాత్రి అంటే అమావాస్య లాంటి రాత్రి లాంటిది అనంసము అనడానికి సరిపోతుంది. ఏది అంటే కీర్తి కల్గని దేవి జన్మము ధీనిధి. తెలుగు మాట ఎంత అందంగా వేశారు, దేవి జన్మము ధీనిధి. ఇన్ని ఉంటే మాత్రం అంత సంపాదించాడు, తన జ్వరం తన పక్క వాళ్ళకి అప్పివ్వలేదు. పోనీ ఓ రూపాయి ఇవ్వలేదు, ఓ ఉంగరం ఇవ్వలేదంటే సరే, జ్వరం ఇవ్వడానికి అంటే అయితే జ్వరం అయితే మాత్రం నా జ్వరం నేనే తీస్తానని ఎవరికి ఏది ఇవ్వడు, ఎవరికి ఏది చెప్పడు, ఎవరికి ఏ సేవ చేయడు. తాను ఎంత గొప్పవాడైతే మాత్రం ఎవరికి కావాలి? నీకేదుందో అది నువ్వు త్యాగం చేసిన నాడు ధన్యుడి. త్యాగేనైతే అమృతత్వం ఆవశ్యకు. నీ దగ్గర డబ్బుందా, నలుగురి కోసం ఖర్చు పెట్టావా? నీ దగ్గర అధికారం ఉందా, 10 మంది కోసం వినియోగించావా? నీ దగ్గర విద్వత్తు ఉందా, 10 మంది అభ్యున్నతి కొరకు ప్రయత్నించావా? ఏది సమాజ హితము కొరకు త్యాగము చేయబడినదో, ప్రతిఫలాపేక్ష లేకుండా ఖర్చు పెట్టినదో అది కీర్తికి కారణం. అటువంటి కీర్తి పొందని జన్మ ఉందే అది దేవి జన్మము ధీనిధి. బుద్ధి కలిగిన వాడా ఆ జన్మకి ప్రయోజనం ఏంట్రా? ఎంత అందమైన మాటలు చెప్పారు. ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు కొప్పరపు కవుల యొక్క పద్యాలలో ఇట్లాంటి పద్యాలు కొన్ని పద్యాలు తీసి మన విద్యార్థులకి తెలుగు పాఠ్యాంశాలలో పద్యాలుగా ప్రవేశపెట్టి వాటిని అంతగతం చెయ్యండి అంటే, వచనం అయితే జ్ఞాపకం ఉండదు, పద్యం అయితే జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతుంది, ఛందోబద్ధం కాబట్టి వాళ్ళకి అది కరదీపిక అవుతుంది. ఇట్లా బతకాలి. నేను ఎంత గొప్ప వైద్య విద్యార్థినైనా, ఎన్ని పథకాలు వచ్చినా 10 మంది పేదవాళ్ళ కన్నీళ్లు తుడవగలిగితే, 100 మంది ఇళ్లలో నా పేరు డాక్టర్ గారి పేరు పెట్టుకున్న కుటుంబాలు ఉంటే, అంతమంది ఇళ్లలో మా ఇంట దీపం డాక్టర్ గారు మీ వల్లే వెలిగింది, ఆ రోజున మా ఆయన్ని మీరే బతికించారు అని అనగలిగితే, ఉన్న
ఉన్నారు అటువంటి వైద్యులు, లేకపోలేదు. మా ఊళ్ళో కాకినాడలో ఐవి రావు గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు జోగారావు గారిని కడుపేద ఆవిడ ఎడ్ల బండి మీద వస్తే పురుడు పోసి ఇంట్లో ఉంచుకొని పచ్చం పెట్టి తన కారులో పంపించేవారు. ఇప్పటికీ చెప్పుకుంటారు కాకినాడ. అదే సంప్రదాయం ఐవి రావు గారికి వచ్చింది. అటువంటి వైద్యుడు కాగలిగితే సర్వే వేద విదశూరా సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సువిదితాగుణైః అంటారు వాల్మీకి రామాయణంలో. అలా కాగలిగితే నువ్వు కీర్తివంతుడు అవుతావు. అది నేర్చుకో. 10 మంది కోసం బ్రతకడం నేర్చుకో. నీ కోసం నువ్వు బ్రతకడం కాదు గొప్ప, నీ వలన 10 మందికి ప్రయోజనం కలగాలి. అది సినిమా పాటే కానీ ఏ మహానుభావుడు అన్నాడో కానీ, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపడితే ధన్యతవునా అన్నాడు. అట్లా బ్రతకగలిగిన బ్రతుకు. కాబట్టి మాన్యులు, పెద్దలు, ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారు, పలుకుబడి అంటే చెప్పగలిగినటువంటి బుద్ధి కుశలత కలిగిన వారు, ఆ పెద్దరిక ఉన్నవారు ఉన్నారు. కాబట్టి కొప్పరపు కవుల యొక్క ఇటువంటి మంచి మంచి పద్యాలు, తెలుగు పద్యాలు కొన్ని పాఠ్యాంశాలలో ఇస్తే నిజంగా మాశర్మ గారు చేసినటువంటి ప్రయత్నం మళ్ళీ అపర భగీరథుడు. రామాయణ కాలంలో భగీరథుడిని చూడలేకపోయామన్న కొరత తీరాలి అంటే మాశర్మ గారిని చూస్తే చాలు. నిజానికి వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారు, ఒక్క పద్యం తెలియదు. అటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వాళ్ళ పద్యాల గురించి ఎవరెవరు చెప్పుకుంటున్నారో, ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అవన్నీ సేకరించి ముద్రించి విశాఖపట్నం సాగర తీరంలో కొప్పరపు కవుల విగ్రహాలు ప్రతిష్ఠించి, వాళ్ళు పుట్టిన నరసరావుపేటలో కూడా విగ్రహాలు పెట్టి, ఇంత కష్టపడి 23 సంవత్సరాల నుంచి ఇటువంటి సభలు చేసి, సభలకు వెళ్ళి ఏదో 4 మాటలు చెప్పి చక్కపోయే నాలాంటి వాడిని తీసుకొచ్చి సామాజిక కర్తవ్యం నేర్చుకోరా అని అర్హత లేకపోయినా కూర్చోబెట్టి నా వంటి వాళ్ళకి సత్కారాలు చేసి ఆ పెద్ద మనిషిని చూస్తే ఏమనుకోవాలి. అందుకే ఎవరు పెట్టారో కానీ ఆయన ఎవరి శర్మ అంటే మా శర్మ, మనందరి శర్మ. కాబట్టి నా దృష్టిలో ఆయన ఒక భగీరథుడు. అంత గొప్ప పని చేశారు. నేను వారితో ఒక మాట అన్నా, ఈ పురస్కారం తీసుకోమని అడిగినప్పుడు అది పురస్కారం అని మీరు అంటారు సభలో, కానీ నా వరకు నేను మాత్రం ఆ మహానుభావుల యొక్క ఆశీర్వచనంగా తీసుకుంటాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ మహాస్వామి గారు ఉండగా నేను ఇవాళ పూజ చేసుకుని ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరి పాదాలకి శిరస్సు తాటించి నమస్కరించి, మీ పేరు మీద పురస్కారం అందుకున్నందుకు దానికి తగినట్లుగా నా శేష జీవితంలో నేను బ్రతికి అర్హతను కూడా మీరు కల్పించండి అని నమస్కరించి కేవలం వారి ఆశీర్వచనంగా తీసుకున్నాను. ఇంతకన్నా మాట్లాడడం న్యాయం కాదు. కాబట్టి ఆలస్యం అయిపోయినా కూడా ఇంత ప్రేమతో కూర్చుని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.